హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ మెథడ్ 4 గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మా. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి మా. మోడల్ 4 ఫస్ట్ వన్ అనా, వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ that divides 245 and 1029 leaving the remainder 5 in each case అన్నారు. ఇక్కడ గమనించండి, లార్జెస్ట్ నెంబరు లేదా గ్రేటెస్ట్ నెంబరు ఇచ్చి రిమైండర్స్ ఇచ్చినప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ మెథడ్కి లార్జెస్ట్ కానీ గ్రేటెస్ట్ కానీ ఇచ్చి రిమైండర్స్ కానీ ఇచ్చారు అనుకోండి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్లో కూడా మళ్ళీ దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఈ 2 నెంబర్స్కి సేమ్ రిమైండరు 5 కదా, దీనికి రిమైండర్ 5, ఈ నెంబర్కి రిమైండర్ 5. అయితే ఆ నెంబర్ ఏంటి, రెండింటిని డివైడ్ చేసే నెంబర్ ఏంటి అని కనుక్కోవాలి. అంటే మనం ఏం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ఏ కదా కనుక్కోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రొసీజర్ ఏం చేయాలంటే సేమ్ రిమైండర్స్ అన్నప్పుడు ఈ నెంబర్కి సేమ్ నెంబర్ రిమైండర్ 5, 1029కి సేమ్ రిమైండర్ 5. ఇలా సేమ్ రిమైండర్ ఉన్నప్పుడు ఇచ్చిన నెంబర్లో నుంచి రిమైండర్ని తీసేయాలి. దీనిలో కూడా తీసేసేయండి. ఏమైద్దు, 245 మైనస్ 5 ఏమైద్దు నాన్న, 240. నెక్స్ట్ 1029 మైనస్ 5 ఎంతరా, 1024. ఇప్పుడు ఈ నెంబర్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. HCF of 240, 1024 ఈ నెంబర్స్కి HCF కనుక్కోవాలి. 240కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఏమొస్తుంది, 2 120s, 2 60s, 2 30s, 2 15s, 3 5s అంతేనా. అలాగే 1024 కూడా చేయండి నాన్న. 2 5 12s, 2తో 256, 2తో 128, 2తో 64, 2తో 32, 2తో 16s, 2తో 8s, 2తో 4s, 2తో 2. ఇప్పుడు 240 ఏం రాయొచ్చు, 240 ఈక్వల్ టు ఎన్ని 2s ఎన్నిసార్లు రిపీట్ అయినాయి చూడండి, 1 2 3 4, 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 3 వచ్చి 1 టైం, 5 వచ్చి 1 టైం. అలాగే ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10, 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 10 టైమ్స్. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 2 పవర్ ఆఫ్ 10. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమని చెప్పాను నాన్న, మనం ఆల్రెడీ ఎక్సర్సైజ్ 1.1 చెప్పేసుకున్నాం కదా, దాంట్లో ఏమని చెప్పాను, రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ చూడాలి. ఈ నెంబర్లో రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది, కామన్ ఫ్యాక్టరు 2 కదా. ఈ 2లో లీస్ట్ పవర్ తీసుకోవాలి, స్మాలెస్ట్ పవర్. 2లో స్మాలెస్ట్ ఎక్స్పోనెంట్ అన్న పవర్ అన్న రెండు ఒక్కటే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 2లో స్మాలెస్ట్ పవర్ ఏంటి, 10 పెద్దదా 4 పెద్దదా, 2లో 10 పెద్దది, మనం ఏం తీసుకోవాలి, స్మాలెస్ట్ తీసుకోవాలి. హెచ్సిఎఫ్ ఏమేది, హెచ్సిఎఫ్ ఈక్వల్ టు స్మాలెస్ట్ పవర్ అంటే ఏంటి, 2 పవర్ ఆఫ్ 4. 2 పవర్ ఆఫ్ 4 అంటే 2 ఇంటూ 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. హెచ్సిఎఫ్ ఏమైంది, 16. ఈ రెండింటిని ఈ 2 మనకి ఇచ్చిన ఈ 2 నెంబర్స్ని 16తో డివైడ్ చేస్తే రిమైండర్ 5 వస్తుంది. కావాలంటే వెరిఫికేషన్ చేసుకోండి. 245/16 చేస్తే రిమైండర్ వచ్చి 5 వస్తుంది. కావాలంటే ఒకసారి చెక్ చేద్దామా, ఒక క్వశ్చన్కి చూద్దాం. 245/16, 16 1s 16, నెక్స్ట్ 8 5, 16 5s 5 దించుకుంటాం కదా, 16 5s 80, రిమైండర్ ఏమొచ్చిందన్న 5. సేమ్ 1029కి 16తో డివైడ్ చేస్తే మళ్ళీ 5 అనేది రిమైండర్ ఇలా వస్తుంది. అర్థమైందా. క్వశ్చన్లో లార్జెస్ట్ కానీ గ్రేటెస్ట్ కనపడి రిమైండర్స్ అని కనపడితే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడంలో 2 టైప్స్ ఇస్తారు. ఒకటి వచ్చి ఇలా ఇస్తారు, ఇంకోటి వచ్చి ఇప్పుడు ఈ నెంబర్కి
వేరే రిమైండర్ ఉంటుంది, ఈ నెంబర్కి వేరే రిమైండర్ ఉంటుంది. అంటే డిఫరెంట్ రిమైండర్స్ ఉన్నప్పుడు ఎలా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలో నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. సెకండ్ వన్ అన్న, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 85 and 72 లీవింగ్ రిమైండర్స్ 1 and 2 రెస్పెక్టివ్లీ. ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైందా? గ్రేటెస్ట్ నెంబర్ ఇచ్చారు, అలాగే రిమైండర్స్ ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ కానీ నెక్స్ట్ లార్జర్ నెంబర్ కానీ అని అడిగితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాను? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాను. ఇంతకుముందు క్వశ్చన్లో రిమైండర్స్, రెండు నెంబర్స్కి రిమైండర్స్ సేమ్. ఇక్కడ చూడండి, 85కి ఏమో రిమైండర్ 1 అంట, 72కి ఏమో రిమైండర్ వచ్చి 2 అంట, రెస్పెక్టివ్లీ అని ఇచ్చారు కదా. ఇలాగే తీసుకోవాలి. ఫస్ట్ నెంబర్కి 1, సెకండ్ నెంబర్కి 2. అయితే ఆ గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి అని అడిగాడు. ఎలా చేయాలి? ఫస్ట్ ఇలా ప్రొసీజర్ ఏంటి, ఇచ్చిన నెంబర్స్లో నుంచి ఈ రిమైండర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేసి వాటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ హెచ్సిఎఫ్ 85లో నుంచి ఏం తీసేయాలి? 1 తీసేయాలా, 2ని తీసేయాలి. ఫస్ట్ రెస్పెక్టివ్లీ అంటే ఇక్కడ ఫస్ట్ ఏ నెంబర్ ఉంటుందో ఇక్కడ కూడా ఫస్ట్ ఆ నెంబర్నే సబ్ట్రాక్ట్ చేయాలి. ప్రొసీజర్ గుర్తుపెట్టుకున్నానా? 84. నెక్స్ట్ 72 నుంచి ఏం తీసేయాలి? 2ని తీసేసేయాలి. 72 - 2 ఏమైంది? 70. ఇప్పుడు ఈ రెండింటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 84కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎంత? 2 42s, 2 21s, 2తో పోదు కదా. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 7s. అలాగే 70కి చేయండి, 2 35s. నెక్స్ట్ 3తో పోదు, నెక్స్ట్ 5తో 5 7s. 84కి ఏం రాస్తాం? 84 = 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 టైమ్స్ రిపీట్ అయింది, అవునా? 2 స్క్వేర్. 3 వచ్చి 1 టైం, 7 వచ్చి 1 టైం. నెక్స్ట్ 70 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 వచ్చి 1 టైం, 5 వచ్చి 1 టైం, 7 వచ్చి 1 టైం, అవునా? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటన్నా, 2 నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఏమున్నాయి చూడండి కామన్ ఫ్యాక్టర్స్. దీంట్లో 2 ఉంది, దీంట్లో 2 ఉంది. కామన్ ఫ్యాక్టర్ 2 కదా అవుతుంది. నెక్స్ట్ దీంట్లో 7 కూడా ఉంది. వీటిలో ఏం తీసుకోవాలి? స్మాలెస్ట్ పవర్స్ తీసుకోవాలి. 2లో స్మాలెస్ట్ పవర్, 7లో స్మాలెస్ట్ పవర్. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి కామెంట్ చేయండి నాన్న. హెచ్సిఎఫ్ ఆఫ్ 84, 70 = ఏమేది? 2లో స్మాలెస్ట్ పవర్. 2లో స్మాలెస్ట్ పవర్ ఇక్కడేమో 2^1 ఉంది, ఇక్కడేమో 2² ఉంది. స్మాలెస్ట్ పవర్ ఏమేది? 1 కదా, 2^1. నెక్స్ట్ 7లో స్మాలెస్ట్ పవర్. 7లో స్మాలెస్ట్ పవర్ ఏంటి? 7^1. 2^1 అంటే 2, 7^1 అంటే 7. 2 7s ఎంత? 14. ఈ నెంబర్స్ని 14తో డివైడ్ చేసామంటే 85/14 చేస్తే రిమైండర్ 1 వస్తుంది. 72/2 చేసామనుకో 14 వస్తుంది, సారీ 2 వస్తుంది రిమైండర్. కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకున్నానా, ఒకసారి అది కూడా చూసేద్దాం. ఇప్పుడు 72కి తీసుకుంటున్నా. ఈ హెచ్సిఎఫ్ చూడండి, హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 14. 14 5s ఎంత? 70. రిమైండర్ ఎంత? 72 నుంచి 70 పోతే 2, రిమైండర్ 2 వచ్చిందా? అలా ఫైండ్ అవుట్ చేయాలి. 85/14 చేసినా కూడా రిమైండర్ 1 వస్తుంది. చెక్ చేయండి ఒకసారి. అర్థమైందా? థర్డ్ వన్, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 2053 and 967 లీవింగ్ రిమైండర్స్ 5 and 7 రెస్పెక్టివ్లీ. 2053కి రిమైండర్ ఎంతనా? 5. 967కి రిమైండర్ 7. అయితే ఆ లార్జెస్ట్ నెంబరు ఏంటి అని అడిగారు. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆలోచించి చెప్పండి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. లార్జెస్ట్ నెంబర్ నెక్స్ట్ రిమైండర్స్ కనపడితే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డిఫరెంట్ రిమైండర్స్ ఉన్నాయి, సేమ్ రిమైండర్స్ లేవు. డిఫరెంట్ రిమైండర్స్ ఉన్నా కూడా ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్లో నుంచి ఫస్ట్ రిమైండర్ని, సెకండ్ నెంబర్లో నుంచి సెకండ్ రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేసి ఆ నెంబర్స్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ 205 ఫస్ట్ ఏం చేయాలి? 2053లో నుంచి 5ని సబ్ట్రాక్ట్ చేయండిమా. 2053 - 5 ఎంతరా? 2048. నెక్స్ట్ 967లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 7 సబ్ట్రాక్ట్ చేయాలి, అవునా? 7 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 960.
ఇప్పుడు వీటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే చూడండి మా 2048 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 10s 2 2s 2 4s. ఇంతకుముందు 1024 చేసాం కదా, గుర్తుందా ఫస్ట్ క్వశ్చన్లో? అదే చేసేస్తున్నాను. 2తో 2 5s 2 1s 2 2s. నెక్స్ట్ 2తో 2 2s 2 5s 2 6s. 2తో 2 1s 2 2s 2 8s. 2తో 2 6s 2 4s. 2తో 2 3s 2 2s. 2తో 2 16s. 2తో 8s. 2తో 4. 2తో 2. అంతేనా? 960 కూడా చేయండి రా. 2తో 2 4s 8, 1 క్యారీ 16 ఉంటుంది. 8s 480. 2తో 2 2s 2 4s. నెక్స్ట్ 2తో 2 12s. 2తో 2 60s. 2తో 2 30s. 2తో 2 15s. నెక్స్ట్ 3 5s. ఎంత? 2048 ఏం రాయొచ్చు? ఎన్ని 2లు ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. 2 power of 11. ఇక్కడ 916 ఏం రాయొచ్చు చూడండి. 1 2 3 4 5 6 7 8. సారీ 1 2 3 4 5 6. 2 power of 6, 3 power of 1, 5 power of 1. అంతేనా రాసేది దీన్ని? ఇప్పుడు చెప్పండి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్? లార్జెస్ట్ నెంబర్, రిమైండర్స్, డిఫరెంట్ రిమైండర్స్ ఉన్నాయి. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 2048, 960 ఈక్వల్ టు ఏమైంది? కామన్ ఫ్యాక్టర్స్ ఏంట్రా ఈ రెండిట్లో? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ లేదు కదా. 3లు 5లు కామన్ ఫ్యాక్టర్ ఏమైంది? 2 అవుతుంది. ఈ 2లో స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. 2 యొక్క స్మాలెస్ట్ పవర్ ఏంట్రా? 2లో స్మాలెస్ట్ పవర్ 2 power of 6 పెద్దదా, 2 power of 11 పెద్దదా? 2 power of 11 పెద్దది. మనకేం కావాలి? స్మాలెస్ట్ పవర్ కావాలి. 2లో స్మాలెస్ట్ పవర్ ఎంత? 2 power of 6. 2 power of 6 అంటే ఎంతరా? 2ని 6 times మల్టిప్లై చేయండి. 1 2 3 4 5 6. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64. హెచ్సిఎఫ్ ఎంత? 64. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని 64తో డివైడ్ చేస్తే 2053ని 64తో డివైడ్ చేస్తే 5 వస్తుంది. 967ని 64తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 వస్తుంది. అదే అడిగారు. అర్థమైందా? ఒకవేళ రిమైండర్స్ 3 వచ్చినా కూడా సేమ్ ప్రొసీజరే. అర్థమైందా? రిమైండర్స్ ఒకవేళ 3 వచ్చాయనుకోండి, 3 నెంబర్స్ 3 రిమైండర్స్, సేమ్ ప్రొసీజరే అవుతుంది. అది కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఒక క్వశ్చన్. 4th one, find the largest positive integer that will divide 122, 150, 115, leaving remainders 5, 7, 11 respectively. Answer ఏం చేయాలి నాన్న? ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 5 seconds ఇస్తాను. ఏం ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి కామెంట్ చేయండి. లార్జెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు. లార్జెస్ట్ పాజిటివ్, లార్జెస్ట్ అంటేని రిమైండర్స్ వచ్చింది, లార్జెస్ట్ కనపడుతోంది. రిమైండర్స్ లార్జెస్ట్ ఇచ్చినప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి? ఇచ్చిన నెంబర్ల నుంచి రిమైండర్ సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్గా వీటికి చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. వీటిని రిమైండర్స్ సబ్ట్రాక్ట్ చేసి తర్వాత కనుక్కోవాలి, గుర్తుపెట్టుకోండి. 122 - 5. 120లో 2లో నుంచి 5 తీసేస్తే ఎంత? 117. 150 - 11 తీసుకోకూడదు. ఇక్కడ సెకండ్ నెంబర్, సెకండ్ రిమైండర్ ఎంత? 150 - 7, 143. నెక్స్ట్ థర్డ్ నెంబర్ 115. 115 మైనస్ థర్డ్ రిమైండర్ 11 రెస్పెక్టివ్లీ అంటే వరుసగా తీసుకోవాలి. 122కేమో 5 తీసుకోవాలి, 150కేమో 7 తీసుకోవాలి, 115కేమో 11 తీసుకోవాలి. మీకు నచ్చినట్టుగా తీసుకోకూడదు. 115లో నుంచి 11 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 104. ఇప్పుడు 117కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి మా. 3తో 3 9 3 3s are 9, 3 9s are మళ్ళీ 3తో చేయండి. 3 13s 143. 11తో పోతుంది. 11 1s are 11 3s are. నెక్స్ట్ 104 చేయండి మా. 2తో 2 5s 2 2s, మళ్ళీ 2తో 2 2s are 4, 2 6s are, 2తో 13s. 117 ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 3 × 3 × 13.
143ని ఏం రాయొచ్చు? 11 ఇంటూ 13. 104ని ఏం రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 13. ఇక్కడ 3లు ఎన్ని టైమ్స్ వచ్చాయి? 2 టైమ్స్ వచ్చాయి. 3 స్క్వేర్ ఇంటూ 13 1 టైము, 11 1 టైం వచ్చింది, 13 కూడా 1 టైం వచ్చింది. ఇక్కడ 2లు 3 టైమ్స్ వచ్చాయి, 13 1 టైం వచ్చింది. లార్జెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ రిమైండర్స్ ఇచ్చారు కాబట్టి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హెచ్సిఎఫ్ ఆఫ్ ఈ నెంబర్స్ 117, 143, ఇంకోటి ఏంటి 104 ఈక్వల్ టు సిఎఫ్. కామన్ ఫ్యాక్టర్స్, ఈ మూడిట్లో కామన్ ఫ్యాక్టర్స్ చూడాలి. మూడిట్లో కామన్ ఫ్యాక్టర్ ఇక్కడేమో 13 మూడిట్లోనే ఉంది. ఇక్కడేమో 11 ఉంది, ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో 3 ఉంది. మూడిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 13. ఈ 13కి ఏం తీసుకోవాలి? స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. స్మాలెస్ట్ ఎక్స్పోనెంట్ లేదా పవర్. స్మాలెస్ట్ పవర్ ఏమైంది? అన్నిటికీ 13 పవర్ ఆఫ్ 1 కదా ఉండేది. 13 పవర్ ఆఫ్ 1 అంటే హెచ్సిఎఫ్ ఎంత? 13. ఇచ్చిన నెంబర్స్ 122 డివైడెడ్ బై 13 చేస్తే రిమైండర్ 5 వస్తుంది. 150 డివైడెడ్ బై 13 చేస్తే రిమైండర్ 7 వస్తుంది. 115 డివైడ్ చేస్తే దేంతో? 13తో డివైడ్ చేస్తే రిమైండర్ 11 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకున్నాను, వెరిఫికేషన్. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఫిఫ్త్ వన్, ఇంతవరకు మనము హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము. ఇప్పుడు ఎల్సిఎం చూద్దాం. 2 క్వశ్చన్స్. రైట్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 306 అండ్ 657. స్మాలెస్ట్ నెంబర్ అని ఇచ్చారు, విచ్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 306ని 657ని డివైడ్ చేసే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అని అడిగారు. అంటే ఈ స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ప్రొసీజర్ ఏంటన్నా? ప్రొసీజర్ దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి, దీనికి ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఆన్సర్ 306 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2తో 2 1s are 2 5s are 2 3s are. నెక్స్ట్ 3తో 3 5s are 15, 3 1s are. నెక్స్ట్ 3తో 3 1s are 3 7s are. 657 కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమేది? 2తో 2 3s are 2 2s are 2తో పోదు కదా. నెక్స్ట్ 3తో పోయిద్దేమో చూడండి. 2తో పోదు, 3తో పోదు చూడండి నాన్న. 3 2s are 6. నెక్స్ట్ 3 1s are 3 9s are. నెక్స్ట్ 9 10 మళ్ళీ 3తోనే పోయిద్ది. 3 7s 21, 3 3s. 306ని ఏం రాయొచ్చునా? 306 ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17. 657 ఏం రాయొచ్చు? 657 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 73. ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై బోత్ నెంబర్స్ అంటే ఏం చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం ఆఫ్ 306, 657 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం నాన్న? ఎల్సిఎం వీటిలో ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూడండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి కనపడుతున్నాయి మనకి రెండిట్లో? ప్రైమ్ ఫ్యాక్టర్స్. హెచ్సిఎఫ్కి అయితే కామన్ ఫ్యాక్టర్స్, ఎల్సిఎంకి ఏం చూడాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూడాలి. ఏమేమి కనపడుతున్నాయి? 2 కనపడుతుంది, 3 కనపడుతుంది, 17 కనపడుతుంది, 73 కనపడుతుంది. అవునా? ఇప్పుడు వీటిల్లో ఏం పవర్స్ తీసుకోవాలి? ఏం పవర్స్ తీసుకొని ప్రోడక్ట్ చేయాలి? 2లో గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి, 3లో గ్రేటెస్ట్ పవర్, 17లో గ్రేటెస్ట్ పవర్, 73లో గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి. ఓకేనా? 2లో గ్రేటెస్ట్ పవర్ దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 17. అవునా? దీన్ని 3 స్క్వేర్ ఇంటూ 73 హోల్ పవర్ 1. 2లో గ్రేటెస్ట్ పవర్ అంటే ఏముంది? 2 పవర్ ఆఫ్ 1 కదా. 3లో గ్రేటెస్ట్ పవర్ అంటే రెండింటికి 3 స్క్వేర్. నెక్స్ట్ 17లో గ్రేటెస్ట్ పవర్ అంటే 17 పవర్ ఆఫ్ 1. 73లో గ్రేటెస్ట్ పవర్ అంటే 73 హోల్ పవర్ ఆఫ్ 1. వీటినన్నిటిని మల్టిప్లై చేయండి నాన్న. మల్టిప్లై చేసి ఆన్సర్ చెప్పండి, నేను మల్టిప్లై చేస్తాను. చూడండి నాన్న, ఆల్రెడీ 73 ఇంటూ 9 ఎంత? 657. 73 ఇంటూ 3 3s are 9. 73 ఇంటూ 9 657. 657 2s ఎంత?
1314 ఇంటూ 17 చేయండి. ఏమొస్తుంది? 22338. మీకు వచ్చిందా ఆన్సర్? 22338. ఈ నెంబర్తో ఇవి స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 306 అండ్ 657. ఆ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అంటే ఇది. 6th one, find the smallest number which leaves remainders 8 and 12 when divided by 28 and 32 respectively. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే క్వశ్చను, ఒక స్మాలెస్ట్ నెంబర్ అంతా, ఆ నెంబర్ని 28తో డివైడ్ చేస్తే రిమైండర్ 8 వచ్చిందంట. ఆ స్మాలెస్ట్ నెంబర్నే 32తో డివైడ్ చేస్తే 12 రిమైండర్ వచ్చిందంట. అయితే ఆ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అని అడిగారు. ఇక్కడ చూడండి, ఇంతకుముందు గ్రేటెస్ట్, నెక్స్ట్ లార్జర్ నెంబర్ రిమైండర్స్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇక్కడ స్మాలెస్ట్ రిమైండర్స్ ఇస్తే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏంటి ప్రొసీజర్? ఇక్కడ చూడండి, రిమైండర్స్ నెంబర్స్ ఏమో డిఫరెన్స్, రిమైండర్స్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇచ్చిన నెంబర్స్ అంటే ఏంటి? 28, 32. అంటే డివైడ్ చేసే నెంబర్స్ ఇవే కదా. 28కి 32కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఈ నెంబర్స్లో నుంచి ఈ రిమైండర్ని, ఈ నెంబర్లో నుంచి ఈ రిమైండర్ని తీసేసిన వచ్చిన నెంబర్ని ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. మళ్ళీ చెప్తాను చూడండి. డిఫరెంట్ రిమైండర్స్ ఇచ్చి స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆన్సర్ చూడండిమా. 28లో నుంచి 8 తీసేయండి. 28 - 8 ఎంత? 20. 32లో నుంచి 12 పోతే 20. రెండిటికి సేమే వస్తుంది ఇలా నెంబర్. ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ ఎల్సిఎం వేటికి ఫైండ్ అవుట్ చేయాలి? వీటికి కాదు ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఈ నెంబర్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 28, 32. 28కి ఏం రాయొచ్చు? 28 2 14 2 7s అంతేనా? 2 × 2 × 7. 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 times. 7 1 time. నెక్స్ట్ 32 అంటే 16 4s కదా, సారీ 16 2s అంటే 2 × 2 × 2 × 5 times రాయండి. 2 × 2 ఏమైందిరా? 2 power of 5. ఎల్సిఎం ఏంటి? ఎల్సిఎం ఆఫ్ 28, 32. ఏం చేయాలి? ఎల్సిఎం అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈ రెండిట్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి కనపడుతున్నాయి? 2 కనపడుతుంది, 7 కనపడుతుంది. వీటిలో ఏం తీసుకోవాలి? లీస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఏం లేకపోతే ఉన్నదే రాసుకుంటాం. 2లో లీస్ట్ పవర్ ఏంటి? 2². 2లో 7లో ఏం తీసుకోవాలి? గ్రేటెస్ట్ పవర్స్ తీసుకోవాలి. గ్రేటెస్ట్ పవర్. 2లో గ్రేటెస్ట్ పవర్ ఏంటి? 2 power of 5. 7లో గ్రేటెస్ట్ పవర్ ఇక్కడ ఏం లేదంటే ఉన్నదే తీసుకోవాలి. 7 power of 1. ఇక్కడ ఏం లేదంటే 7 power of 0. 0 పెద్దదా? 7 power of 1 పెద్దదా? 7 power of 1 పెద్దది. 2 power of 5 ఎంత? 32 × 7. 32 × 7 ఎంతరా? 32 × 7. 7 2s are 14. 7 3s are 21. 21 + 1 22. 224. ఇప్పుడు మనకి ఇది కాదు స్మాలెస్ట్ నెంబర్. రిక్వైర్డ్ నెంబర్ ఈక్వల్ టు ఈ నెంబర్ల నుంచి ఈ కామన్ n1 - రిమైండరు, n2 - రిమైండర్, వీటిలో ఏదైనా తీసేయచ్చు. 224 - 20 ఎంత? 224 - 20 తీస్తే 204. చూడండి, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నారు. ఏ నెంబర్తో ఏ స్మాలెస్ట్ నెంబర్ని 28తో డివైడ్ చేస్తే రిమైండర్ 8 వస్తుంది. ఏ స్మాలెస్ట్ నెంబర్తో 32ని డివైడ్ చేస్తే రిమైండర్ 12 వస్తుంది అంటే 204. కావాలంటే డివైడ్ చేయండి. 204 / 28 చేయండి, రిమైండర్ 8 వస్తుంది. 204 / 32 చేయండి, రిమైండర్ 12 వస్తుంది. ఇది కాదు ఆన్సర్, గుర్తుపెట్టుకుని 224 కాదు. డిఫరెంట్ రిమైండర్స్ అయితే ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్లో నుంచి రిమైండర్స్ని తీసేసి మళ్ళీ ఇచ్చిన నెంబర్స్కే ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అలా కాదు, సబ్ట్రాక్ట్ చేసిన నెంబర్స్కి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎల్సిఎం కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రిక్వైర్డ్ నెంబర్ కావాలంటే ఇచ్చిన ఎల్సిఎంలో నుంచి ఈ నెంబర్ n1 - రిమైండర్,
లేదా n2 మైనస్ రిమైండర్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. 7th వన్, ఇంతకుముందు మనము స్మాలెస్ట్ నెంబర్కి రిమైండర్స్ డిఫరెంట్గా ఉండేటివి. ఈ క్వశ్చన్లో చూడండి రిమైండర్స్ సేమ్గా ఉంటాయి ప్రతి ఒక్క నెంబర్కి. ఏ నెంబర్ని 35తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 వస్తుంది, ఏ స్మాలెస్ట్ నెంబర్ని 56తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 వస్తుంది, ఏ స్మాలెస్ట్ నెంబర్ని 91తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 వస్తుంది. ఇక్కడ సేమ్ రిమైండర్స్, కానీ కనుక్కోవాల్సింది ఏంటి, స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబరు రిమైండరు అని కనపడితే లేదా మినిమం నెంబర్ అని కనపడితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్లో మనం ఏం చెప్పుకున్నాం, డిఫరెంట్ రిమైండర్స్, అది వేరు ప్రొసీజర్. ఇక్కడ సేమ్ రిమైండర్స్, మన క్వశ్చన్లో స్మాలెస్ట్ నెంబర్ అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలని తెలిసిపోయింది. ఎందుకు, స్మాలెస్ట్ నెంబర్స్ రిమైండర్స్ అని కనపడితే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకోటి ఏంటి, ఇక్కడ ప్రతి ఒక్క నెంబర్కి రిమైండర్ సేమ్ కాబట్టి క్వశ్చన్లో సేమ్ రిమైండర్స్, ఇది గుర్తుపెట్టేసుకుంటే అయిపోయింది నాన్న. సేమ్ రిమైండర్స్ ఇచ్చినప్పుడు స్మాలెస్ట్ కానీ లీస్ట్, సేమ్ రిమైండర్స్ స్మాలెస్ట్ లీస్ట్ అని కనపడితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం చేయాలి. స్మాలెస్ట్ లీస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ప్రొసీజర్ ఏంటి అంటే ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి రిమైండర్ని యాడ్ చేయడమే. ఎల్సిఎం ఆఫ్ 35, ఎల్సిఎం ఆఫ్ 56, ఎల్సిఎం ఆఫ్ 91 ప్లస్ రిమైండర్. గుర్తుపెట్టుకోండి, సేమ్ రిమైండర్స్ ఉన్నప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అని అడిగితే ఏం కనుక్కోవాలి, ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్స్ ప్లస్ రిమైండర్స్. ఇక్కడ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇవి అవుతాయి, రిమైండర్ 7 అవుతుంది. 35కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది నాన్న, 5 7s కదా, 5 7s, 5 1 టైం వచ్చింది, 7 1 టైం వచ్చింది. 56కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 2s are 4, 2 8s are 2 14s, 2 7s, 2 ఎన్ని టైమ్స్ రిపీట్, 1 2 3, 2 క్యూబ్ ఇంటూ 7 పవర్ ఆఫ్ 1. నెక్స్ట్ 91 ఎన్ని టైమ్స్ వచ్చిందో చూడండి, 91 దేంతో పోయిద్ది, 7తో, 7 1s 7, నెక్స్ట్ 27 3s, 7 ఇంటూ 13. ఎల్సిఎం అంటే ఏంటి, ఎల్సిఎం ఆఫ్ 35 ప్లస్ 35, 56, 91. ఎల్సిఎం అంటేనే మనకు గుర్తు రావాలి ప్రైమ్ ఫ్యాక్టర్స్. మూడిట్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏం కనపడుతున్నాయి, 2 కనపడుతుంది, తర్వాత 5 కనపడుతుంది, తర్వాత 7 కనపడుతుంది, తర్వాత 13 కనపడుతుంది. వీటిలో ఏం తీసుకోవాలి, 2లో గ్రేటెస్ట్ పవర్, 5లో గ్రేటెస్ట్ పవర్, 7లో గ్రేటెస్ట్ పవర్, 13లో గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి. 2లో గ్రేటెస్ట్ పవర్ ఏంటి, 2 క్యూబ్. నెక్స్ట్ 5లో గ్రేటెస్ట్ పవర్ ఉండేది 5 పవర్ ఆఫ్ 1. 7లో గ్రేటెస్ట్ పవర్ కామన్లో ఉంటే ఖచ్చితంగా చూసుకోవాలి, 7 పవర్ ఆఫ్ 1. నెక్స్ట్ 13లో గ్రేటెస్ట్ పవర్ ఉండేది ఒకటే కాబట్టి 13 పవర్ ఆఫ్ 1. 2 క్యూబ్ అంటే 8, 5 7 ఇంటూ 13. వీటినన్నింటినీ మల్టిప్లై చేయండి నాన్న. అన్నిటినీ మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూడండి, 13 7s ఎంత, 91, 91 8s ఎంత, 91 8s, 8 1s are 8, 8 9s are 72, 728 ఇంటూ 5, 728లో హాఫ్ ఎంత, 364, పక్కన 0 పెడితే అయిపోయింది, 3640 ఎల్సిఎం. ఇప్పుడు ఏంటి, రిక్వైర్డ్ నెంబర్ కావాలంటే ఏం చేయాలి, రిక్వైర్డ్ స్మాలెస్ట్ నెంబర్ కావాలంటే రిక్వైర్డ్ నెంబర్ ఈక్వల్ టు ఏంటన్నా, ఎల్సిఎం ప్లస్ రిమైండర్ ఎంత, 7, ఏమైంది 3647. 3647ని 35తో డివైడ్ చేస్తే 7 రిమైండర్ వస్తుంది. 3647ని 56తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 వస్తుంది. 3647ని 91తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 వస్తుంది. గుర్తుపెట్టుకొని డిఫరెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకి ఏం లేదు, స్మాలెస్ట్ గ్రేటెస్ట్ వాటిలో చూసుకోవాలి. రిమైండర్స్ ఇచ్చినప్పుడు స్మాలెస్ట్ గ్రేటెస్ట్ అని 2 ఉంటాయి కదా, స్మాలెస్ట్ నెంబరు గ్రేటెస్ట్ నెంబరు. గ్రేటెస్ట్ అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి, స్మాలెస్ట్ అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ రిమైండర్స్ ఇచ్చినప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి రిమైండర్ని యాడ్ చేయడమే.
నెక్స్ట్ ఒకవేళ డిఫరెంట్ నెంబర్స్ వచ్చినాయనుకోండి, ఎల్సీఎం మనకిచ్చిన నెంబర్స్ నెక్స్ట్ డిఫరెంట్ అంటే నెంబర్‌లో నుంచి రిమైండర్ ఏదో ఒక నెంబర్‌లో నుంచి రిమైండర్ సబ్ట్రాక్ట్ చేసి దాన్ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఓసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి నాన్న, మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి మా. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.